నమస్కారం ఫ్రెండ్స్. మనము ప్రస్తుతము ఒక విచిత్రమైన లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో మన దగ్గర లేని వస్తువు కోసం మనము అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఆ వస్తువు మన జీవితాన్ని మార్చేస్తుంది అని ఏ గ్యారంటీ లేకున్నా మనము ఊహిస్తున్నాము కాబట్టి దాని వెంట పడుతున్నాం. మన దగ్గరున్న వస్తువులు మన ఫ్యూచర్ని మనం అనుకున్నట్టు కొనసాగించవు అనే ఒక భేదాభిప్రాయంతో మనకున్న వనరులను మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. అది మనకు ఇనీషియల్గా పాజిటివ్గా అనిపించిన దాని నెగటివ్ ఫ్యాక్టర్స్ ఒక్కసారి హాబీ అయిన తర్వాత మనము వెనక్కి పోలేని పరిస్థితి, ముందర అడుగు వేయలేని దుస్థితి. ఇప్పుడు హైదరాబాదులో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దాదాపు ఇలాంటిదే. అదేమంటే, మనము హైదరాబాదులో ఉండాలి కాబట్టి హైదరాబాదులో ఉంటే ఎలా వ్యవహరించాలో అలా నటిస్తున్నాం. మనం హైదరాబాద్లో జీవిస్తలేమండి, మనం హైదరాబాదులో జీవిస్తున్నట్టు నటిస్తున్నాం. ఇది దాదాపు 90% మంది ప్రజలు ఈ అనుభవాన్ని పొందుతున్నారు. దాన్నే అర్బన్ లివింగ్ కండిషన్స్ అంటున్నారు. అంటే పట్టణంలో జీవిస్తే తప్పని పరిస్థితులు అని అనుకుంటున్నారు. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే రాజకీయంగా తెలంగాణ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 హామీలు తప్ప ఏ ఒక్క చిన్న హామీ కూడా నెరవేర్చే పనిలో అంటే పరిస్థితిలో లేదు. ఇప్పుడు మనము ప్రజలు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అంటే తాము రెగ్యులర్గా పనిచేసి సంపాదించే మార్గం కాకుండా ఇంకా వేరే ఇతర మార్గాల్లో వెళదాము అనుకుంటే ఇక్కడ కూడా ఒక విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఈజీ వేస్ ఎతుకుతున్నారు. అంటే 95% మంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే జాబు కాకుండా పక్క నుంచి సైడ్ ఇన్కమ్ కోసం ప్రతి ఒక్కరూ సులభమైన మార్గాల కోసం పాకులాడుతున్నారు. అవే సులభమైన మార్గాల కోసం 95% ప్రజలు దానంటనే పడుతున్నారు. మిగతా 5% ఏం ఉందో అంటే దాన్ని ట్యాప్ చేయడానికి ఎవరు ట్రై కూడా చేస్తలేరు. ఇప్పుడు నేను చెప్తే మీకంతా అంటే ఈ థింగ్ డిస్కస్ చేయొద్దు ఎవరితో. లోకం ఎట్లుందంటే
మొత్తం కాలిపోతుంటుంది. కానీ ఆ సింపుల్ ఇష్యూ డిస్కస్ చేయడం ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు హైదరాబాదులో బిజినెస్ అనేది ఒక నటన. మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఊళ్ళకి పోతే మాకు ఉపాధి లేదు, మాకు ఆ డబ్బులు సరిపోవు అంటారు. కానీ ప్రాక్టికలీ హైదరాబాదులో బిజినెస్ చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు రెంట్లు, లీజులు, డిపాజిట్లు, ఆర్భాటాల కోసమే డబ్బంతా వెచ్చించబడుతుంది. తిరిగి చూసేసరికి మీ లాభం శాతం దాదాపు శూన్యం. ఇప్పుడు హైదరాబాదులో నెలకొన్న పరిస్థితి మీ అందరికీ చెప్తా. హైదరాబాద్ ఈ మాత్రం కళకళలాడుతుంది అంటే అది మీ ఊళ్ళో నుంచి మీకు వచ్చే సహాయంపై చాలా మంది, మెజారిటీ ఆర్ సర్వైవింగ్ ఇన్ సిటీ త్రూ ద ఎయిడ్ రిసీవ్డ్ బై దెమ్ ఫ్రమ్ దర్ విలేజెస్. అంటే మీ ఊళ్ళ నుంచి మీకేం బ్యాకప్ వస్తుందో ఆ బ్యాకప్ పై ఆధారపడి చాలా మంది సిటీలో ఉంటున్నారు. కానీ సిటీలో అంటే సంఘర్షణతో, అంటే అక్కడ ఇక్కడ పనిచేసి సాధించి ఇక్కడ డబ్బులతో చాలా మంది బతుకుతలేరు. కానీ యాక్టింగ్ ఎట్లా చేస్తున్నారంటే సిటీలో మా భవిష్యత్ అంతా సిటీలో ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఆ బిల్డప్ కూడా ఎట్లా ఇస్తారంటే యాక్టింగ్లో వీళ్ళకన్నా మించిపోయిన వాళ్ళు లేరు, అంత మంచి యాక్టింగ్ చేస్తున్నారు. వచ్చేదంతా విలేజ్ నుంచే, వీళ్ళు ఇక్కడ పీకేది ఏం లేదు. వీళ్ళ శాలరీస్ కూడా రెంట్కి కూడా సరిపోతలేవు, బేసిక్ పిల్లల ఫీజుకి కూడా సరిపోతలేవు. అక్కడి నుంచి సహాయం రాకపోతే సిటీలో ఉండలేని పరిస్థితి. కానీ బిల్డప్ ఎట్లిస్తుందంటే సిటీలో అలవాటు పడ్డాం, సిటీ విడిచి మేము ఉండలేము, సిటీయే మాకు ఆధారం. కానీ ప్రాక్టికల్ ఏం జరుగుతుందంటే ఊళ్ళో నుంచి వచ్చిన డబ్బు సిటీలో ఖర్చు అవుతుంది, సిటీ నుంచి డబ్బు ఊళ్ళకి పోతలేదు. ప్రాక్టికల్ ఏమవుతుందంటే ఊళ్ళో డబ్బు సిటీకి వచ్చి సిటీలో ఖర్చు అవుతుంది, కానీ సిటీలో డబ్బు ఊళ్ళకి వెళ్తలేదు. ఎందుకు వెళ్తలేదు అంటే ఇక్కడ సంపాదించిన డబ్బు ఊళ్ళో పంపించే అంత సీన్ లేదు, అంత అమౌంట్ లేదు. ఎటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఊళ్ళో నుంచే డబ్బు సిటీకి రావాలి తప్ప సిటీలో సంపాదించిన డబ్బు కూడగట్టి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే అంత సీను ఏమాత్రం లేదు. కానీ చాలా మంది ఇలా నటించడానికే ఇష్టపడుతున్నారు. సిటీ నుంచి ఊరికి పోతే ఓటమి అనుకుంటున్నారు. సిటీలో ఇంకో కొన్ని ఏంటి ఇలాగే కొనసాగితే ఆ ఓటమి అనే మర్యాద కూడా మిగలదు మీకు. అంటే దయనీయ పరిస్థితి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. చాలామంది మేము సిటీకి అలవాటు పడ్డాము అని అంటుంటారు. అంటే దానికి రీజన్స్ చెప్పాలి ఎవరైనా. మేము సిటీకి అలవాటు పడ్డాము అంటే దేనికి అలవాటు పడ్డారు, సిటీలో దేనికి అలవాటు? హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైనా పొందుతున్నారా మీరు సిటీలో ఉండి? లేదా ఇక్కడ వచ్చి టెక్నాలజీ బేస్డ్ బిజినెసెస్ ఏమైనా తీసారా? లేదా సిటీని క్యాటర్ చేసి అంత పెద్ద బిజినెస్లు ఏమైనా తీసి ఏమైనా మీరు ఎలగబెడుతున్నారా? ఏం లేదండి. చాలామంది ఆటో పట్టుకొని ఆటో నడిపించుకుంటూ పెద్దగా బిల్డప్లు ఇచ్చి పిల్లల ఎడ్యుకేషన్ పేరుతో సిటీలో సెటిల్ అయ్యి ఊర్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ని ఎస్కేప్ అయ్యి సిటీకి వచ్చి నానా అవస్థలు పడి ఇదే బెస్ట్ లైఫ్ అని నటనతో అంటే 10 మందిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుండ్రు. సిటీ లైఫ్కి అలవాటు పడ్డాము, మేము ఊళ్ళో ఉండలేము అంటే ఇదంతా షామ్, ఇదంతా అబద్ధమే. కానీ అబద్ధం ఎంత అంటే వాళ్ళకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నారంటే మీరు ఎందుకుంటున్నారు సిటీ అంటే పిల్లల సాకు చూపి. ఇప్పుడు చూడండి,
చాలా మంది ఫ్యామిలీస్ ఊళ్ళో నుంచి ఇక్కడ వచ్చి పిల్లల ఎడ్యుకేషన్ అని సాకు చూపి ఇక్కడ ఆదాయం లేకుండా కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మహిళలు కూడా సీరియల్ చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటున్నారు, కానీ పట్టణంలో వచ్చినాక పట్టణానికి అనుగుణంగా మన ఇన్కమ్ ఉండాలని ఏ చింత లేకుండా సీరియల్ చూసుకుంటా మొత్తం భారం భర్త మీద వేసి, ఆ భర్త ఆటో డ్రైవర్ కానివ్వండి, వాచ్మ్యాన్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, హోటల్లో కప్పులు కడిగేవాడు కానివ్వండి, అంటే భారం మొత్తం ఒక వ్యక్తిపై పెట్టి సిటీలో మనుగడ సాగించడం అసాధ్యమని తెలిసిన పండ్ల కింద బాధ పెట్టుకొని భరించుకుంటూ సిటీలోనే ఉంటున్నారు. మనము మన చుట్టూ జరిగే పరిణామాలు చూసానా మనము అలర్ట్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఇరాన్ వార్ గురించి మీకు క్లియర్గా చెప్పాను. అది అంత ఈజీగా సాల్వ్ అయ్యే కేసు కాదు. ట్రంప్ ఇరాన్ మధ్య కుదిరిన సంధి అంటే ఆ రోజు చెప్పిన ఇది కాని పని, రీజన్ వేరే ఉంది. ఆ రీజన్ పూర్తయ్యే వరకు వీడు ఊరుకోడు వాడు ఊరుకోడు అని చెప్పినాను. అది నిజమవుతుందా లేదా, అందుకోసం నేను పెద్ద కామెంటరీ పెట్టాను. ఇరాన్ వార్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, డే టు డే ఇది సైన్ చేశాడు, వాడు దాడి చేసిండు, వీడు ఎంత వేస్ట్. లాస్ట్ కన్క్లూజన్ ఏముంది, మనం అనుకున్నట్టు అక్కడ పరిణామాలు జరుగుతున్నాయా లేదా అంతవరకే. ఏ క్షణమైనా ఎవడు మూడు ఏం చేంజ్ అయ్యి ఏం చేస్తాడో ఇందులో. మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కానీ ప్రజల నటన ఆస్కార్ లెవెల్లో ఉంది. ఇప్పుడు టోటల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ముంబైలో చూస్తున్నాం మనం, వాన వస్తే పరిస్థితి ఏమున్నాయని. హైదరాబాద్లో కూడా దాదాపు అదే పరిస్థితి. లక్కీ ఏమంటే ఈసారి పెద్ద వర్షాలు పడలే. ఎల్ నీనో హైదరాబాద్ వల్ల వర్షాలు పడలే. ఎప్పుడైనా 15-20 రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడ్డా మన ముంబై పరిస్థితి హైదరాబాద్కి వస్తుంది. అది పెద్ద తేడా ఏం లేదు. మనము ఇప్పుడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దాదాపు 80% పడిపోయింది. అంటే ఇప్పుడు జరుగుతున్న స్కామ్స్ చూస్తే, ఈ స్కామ్స్ ఇప్పుడు ఎందుకు బయటపడుతున్నాయి అంటే విధి లేక బయటపడుతున్నాయి. అంటే దెర్ ఇస్ నో ఎస్కేప్ రూట్. ఇక యాక్సెప్ట్ చేయవలసిందే దట్ హైదరాబాద్ ఈజ్ నాట్ గ్రోయింగ్ బట్ డీగ్రోత్ ఉంది. ఉన్న గ్రోత్ మైనస్లో వెళ్ళిపోతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితలేదు. అంటే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఎట్లా బిల్డ్ చేస్తారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ నాగోల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఒక నీట్ పై చర్చ అనే ఒక కార్యక్రమం పెట్టింది. నీట్ ఎగ్జామ్లో ఎలా బీజేపీ ఫెయిల్ అయింది అని ఒక ఫంక్షన్ హాల్లో లేదా ఎక్కడో పెట్టింది గ్రౌండ్లో. నీట్ అంటే నీట్లో ఎవరు రాస్తారు నీట్ ఎగ్జాము మీ అందరికీ తెలుసు. ఆ నీట్ ఎగ్జామ్కి డిగ్రీ కాలేజ్ పిల్లలు, సిఈసి పిల్లలు అంటే కామర్స్ పిల్లలు, హిస్టరీ పిల్లలు ఎవరు దొరికితే వాళ్ళని ఆ సభకు ఇన్వైట్ చేసి, అంటే బీజేపీ నీటిని ఎలా భ్రష్టు పట్టించింది, నీటిలో ఇంటర్ మార్క్స్ కలపాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్, దాన్ని మీరందరూ బలపరచండి అనే ఒక సమావేశం పెట్టి, ఎవరికి పెట్టింది అంటే మెజారిటీ ఎవడున్నాడు, సిఈసి పిల్లలు ఉన్నారు. సిఈసి పిల్లలకు నీటికి సంబంధం లేదు, జనాలు సమీకరించాలని సిఈసి పిల్లలు తెచ్చి కూర్చోబెట్టారు. లాస్ట్కు వాళ్ళ ఓపిక నశిస్తుంటే అందరికీ అన్నము చికెన్ కర్రీ పెట్టినట్ట ఇష్టం వచ్చినట్టు పొట్టు తిన్నారు. తిని సిఈసి పిల్లలకు నీటిని ఎలా వ్యతిరేకించాలి అని అందరికీ బతిమాలి బామాలి
ఎవరి కాలేజ్కి వాళ్ళకి పంపించడం జరిగింది. అంటే దుస్థితి ఎట్లుందంటే నీట్ ఎవరికి సంబంధించిన సబ్జెక్టు, దాంట్లో ఏ పిల్లలు పిలిచి సమావేశం పెట్టాలి, ఆ పిల్లలకు ఆ నీటికి ఏమైనా సంబంధం ఉన్నా కూడా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా నీటిలో ఇంటర్ మార్క్స్ కలపాలంట. ఇంటర్ ఫుల్ కాపీ అవుతుంది ఇక్కడ, ఇంటర్ కంప్లీట్ కాపీ, 10th కాపీ. అంటే ఇంటర్ మార్క్స్ గిన నీటిలో దాని ప్రిఫరెన్స్ ఉంది అంటే ఇంటర్లో ఫుల్ కాపీ కొట్టిస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చిన మార్కులు వేసి నీటికి పంపిస్తారు. అంటే నెక్స్ట్ నీట్ వాడిని కర్మ. ఈ క్యాండిడేట్స్ అంతా భరించే పని నీట్ చేయాలి. అంటే మీరు చూడండి, ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా హైదరాబాదులో మీకు ఎటువంటి థర్డ్ రేటెడ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అంటే హైదరాబాద్కి మీరు పాకులు ఆడుకుంటూ వచ్చి పిల్లల భవిష్యత్తు అని చెప్తే ఇక్కడ మాస్ కాపింగ్ జరుగుతుంది. ఇదే మాస్ కాపింగ్ ఊర్లో కూడా జరుగుతుంది కదా. అక్కడనే ఉంటే ఖర్చులు తగ్గుతాయి కదా, ఈ సిటీకి వచ్చేందుకు కావాలి. అంటే ఈ ఊర్లో నుంచి వచ్చిన పిచ్చి మైగ్రెంట్స్ వీళ్ళకు ఊహ ఉంటుంది, హైదరాబాదులో పిల్లవాడు చదవాలి, హాస్టల్లో ఉండి చదువుకోవాలి. ఇక్కడ చదువు స్టాండర్డ్స్ మరుగున పడి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎవడు పట్టించుకుంటలేడు, మొత్తం మాస్ కాపింగ్ నడుస్తుంది. ఇప్పుడు మీరు 10th రిజల్ట్ చూసినారు కదా, ఆ 10th పిల్లలకు మల్టిప్లికేషన్ డివిజన్ రాదు, వాడికి 98% వచ్చినాయి 10thలో. వాడు ఇంటర్కి రాగానే ఫస్ట్ ఇయర్లో ఈ బేసిక్స్ కూడా రావు, వాడికి అడిషన్ కూడా వస్తుంది డైరెక్ట్గా అడిగితే. 21-26 యాడ్ చేయమంటే వాడు గంట సేపు తీసుకుంటుంది టైము. అంటే మీరు ఇమాజిన్ చేయండి వీళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి. మీరు కూడా మేల్కొనాలి. లక్షలు ఫీజులు కట్టుకుంటా, రెంట్లు కట్టుకుంటా హైదరాబాద్లో ఉంటే మీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. దయచేసి ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకోండి. నటన మానిచ్చేసండి, మానండి, అయిపోయింది. మీరు నటించినా నటించకపోయినా నష్టపోయేది మీరే. అది కాకుండా ప్యాసివ్ ఇన్కమ్స్ అంటే రెంటల్ ఇన్కమ్. ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రాపర్టీ తీసుకొని రెంట్ తీసుకుందామంటే 2.5 వస్తుంది ప్రతి ఇయర్. బ్యాంకులో 3.5 ఇచ్చినప్పుడు సేవింగ్స్ మీద రెంట్ 2.5 వస్తే రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అది కాకుండా ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అంటే చాలా జిగ్జాగ్ మూమెంట్ ఉంది. అప్వర్డ్ డౌన్వర్డ్ మూమెంట్ కూడా గ్యారంటీడ్ మూమెంట్ లేదు. తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది మార్కెట్. అంటే మోస్ట్ డిఫికల్ట్ వే టు ట్రేడ్. నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా, నేను క్యాష్ ట్రేడ్ చేస్తా అని బతికిపోయినా, కానీ మార్జిన్ ట్రేడ్ చేస్తే గ్యారంటీ లాస్ వస్తుంది. అంటే తిక్క మకగా మూవ్ అవుతున్నాయి స్టాక్స్, లాభం వస్తున్నది, కానీ ఆ తిక్కమక్క మూమెంట్ని మనం క్యాచ్ చేయలేము. ఇప్పుడు నాటు అయితే పొద్దున్న లేచి ఒక 300 ఆర్డర్లు పైన కింద పెట్టేసి కూర్చుంటాడు. పైన పోతే సెల్ అవుతుంది, కింద వస్తే బై అవుతుంది, మళ్ళీ మేడకు సెల్ పెట్టేస్తే అయిపోతుంది. కానీ ఎంతమంది క్యాష్ ట్రేడ్ చేయలేరు. అది కాకుండా సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అయిపోయింది. బ్యాంక్స్ దగ్గర క్యాష్ క్రంచ్ వచ్చేసింది. అంటే బ్యాంక్స్ మనుగడ సాగించడం ఎంతసేపు డిజిటల్గా సాగిస్తాయి? ఏదో ఒక ఫేజ్లో క్యాష్ యూటిలైజేషన్ ఉంటుంది. క్యాష్ అనేది ఒక కాంపోనెంట్ బ్యాంక్స్లో, అంత ఈజీగా డిజిటైజ్ కాదు ఈ ఇండస్ట్రీ. అది కాకుండా ఇప్పుడు ఇండియాలో మూలుగుతున్న డబ్బుకు అసలు ఇంట్రెస్ట్ వచ్చే పరిస్థితులు లేవు, ఆ డబ్బు బయటపడే అవకాశాలు లేవు. బంగారం కూడా బయట తెచ్చి దాన్ని మానిటైజ్ చేద్దామంటే ఎవడు బంగారం బయట తీస్తలేడు, ఎందుకంటే దాని టోటల్ నెట్వర్క్ తెలిస్తే దానిపై ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందని. అంటే ఇండియాలో మీరు న్యాయంగా భారీగా సంపాదించాలంటే అన్ని దారులు మూసుకుపోతున్నాయి. నేను ఎప్పుడో 6 నెలల క్రితం ఒక వీడియోలో చెప్పిన, అన్ని దారులు మూసుకుపోతున్నాయి. ఎక్కడ ఏ దారికి పోయినా ప్రభుత్వం ట్యాక్స్ అనే ఒక మామ్మారి మన నెత్తిన పడేసి తీరుతుంది. మనకు లాభం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళకి మాత్రం జిఎస్టీ కట్టవలసిందే. మన జిఎస్టీ కట్టడానికి వ్యాపారం చేస్తున్నామా, లాభాల కోసం వ్యాపారం చేస్తున్నామా? మన మ్యాక్సిమం టర్నోవర్ మొత్తం మడిగి రెంట్లకు లీజులకు పోతే, ఆర్భాటాలకు శాలరీలకు పోతే
ఇక మనకు బిజినెస్ చేయడం ఎందుకు? అలాంటి పరిస్థితులు ఇప్పుడు హైదరాబాదులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, క్లిష్టమైన పరిస్థితుల్లో అయినంత మంది పాసిబిలిటీ ఉంటే మీరు ఊళ్ళల్లోకి వెళ్ళిపోండి. మీరు డ్రామాలు చేసుకుంటా హైదరాబాదులో ఉండకండి. మీ పిల్లల భవిష్యత్తు పేరు చెప్పి మీరు అత్యంత అమూల్యమైన మీ జీవితాన్ని సిటీలో పడి నాశనం చేసుకోకండి. మీరు ఆడుతున్నది 98% మంది ఆడుతున్నది డ్రామా. మీ పిల్లలకు కరెక్ట్ ఎడ్యుకేషన్ లేదు, మీకు కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లేదు, మీ ఇంట్లో వాళ్ళు సిటీకి వచ్చి ఏం కష్టపడతలేరు, ఉన్నది మింగి కూర్చుంటున్నారు. దీనివల్ల ఊళ్ళో వాళ్ళకు ప్రెషర్ పడి ఊళ్ళో ఉన్న రిసోర్సెస్ మొత్తం మీ ముదనష్టపు సిటీ లైఫ్ కోసం ఆ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి. ప్రాక్టికల్ అక్కడ సేవింగ్ అవుతాయి, కానీ మీకు పంపేయడం వల్ల అక్కడ సేవింగ్ అయితే లేదు, ఇక్కడ సేవింగ్ అయితే లేదు. ఎందుకంటే మీకు అంటే దురహంకారము, దురాశ. మీరు ఏ అబద్ధం చెప్పి ఊళ్ళో నుంచి సిటీకి వచ్చిండ్రో ఆ అబద్ధాన్ని లేవెట్టుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించి మీ సర్వశక్తులు ఒడ్డి ఇక్కడ యాక్టింగ్ చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ సిటీలో మీరు హ్యాపీగా ఎంతమంది ఉన్నారు? హ్యాపీ అంటే నేను సీరియల్ చూస్తున్నా, నేను సాటర్డే పోయి తింటున్నా, మా పిల్లలకు కేంబ్రిడ్జ్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నా, ఇవన్నీ అబద్ధాలు. మీరు సంతోషంగా ఉన్నారా? తిరిగి వెళితే మీకు వచ్చే ఇబ్బంది ఏమి? ఇప్పుడు తిరిగి వెళితే మీకు వచ్చే ఇబ్బందుల కన్నా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి మీరు ఊళ్ళల్లోకి వెళ్ళారంటే ఈ అవమానాలు, ప్రెషరు డబుల్ అవుతాయి. కాబట్టి నేను చాలా పవర్ఫుల్ సజెషన్ ఇస్తున్నా. ఎవరెవరు డ్రామాలు చేసుకుంటూ సిటీలో బతుకుతున్నారో వాళ్ళు తక్షణమే ఊళ్ళల్లోకి వెళ్ళిపోండి. అంటే మీరు ఇక్కడ చేసే డ్రామా, మీరు ముఖం మీద ఒప్పుకున్నా ఒకటే, మీ మెయిన్ ధ్యేయమైన పిల్లల ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. లక్షలు ఖర్చు అవుతున్నాయి. సిటీలో ఉండడానికి వేలు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ వచ్చి సాధించింది ఏమీ లేదు, శూన్యము. వేరే వేరే రెస్టారెంట్, వేరే వేరే పానీపూరి బండీలు, చాట్లు గీట్లు, బేకరీలు తినుకుంటా ఎంజాయ్ చేసినట్టు పైసలు వేస్ట్ చేస్తున్నట్టు తప్ప యు ఆర్ నాట్ బిల్డింగ్ వెల్త్ ఆఫ్టర్ లివింగ్ ఇన్ సిటీ లైక్ హైదరాబాద్. ఇది బిజినెస్ చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏమీ చేయకుండా ఊళ్ళో నుంచి తెప్పించుకొని తినేవాళ్ళు అందరూ సమానులే. హైదరాబాదులో బతకాలి అంటే అంటే మీరు ఎంచుకున్న స్టాండర్డ్ కూడా రాంగ్ స్టాండర్డ్స్. ఇప్పుడు లేబర్ లాస్ ప్రకారం ఏ స్కిల్ లేని వ్యక్తికి మినిమం నెలకు 20,000 జీతం ఇవ్వాలి. ఇప్పుడు బిజినెస్లు 8,000 జీతం ఇవ్వలేక సతమతం అవుతున్నాయి. ప్రభుత్వము మినిమం శాలరీ 20,000 రావాలంటే ఒక ఎంప్లాయీకి, అన్స్కిల్డ్ ఎంప్లాయీకి. స్కిల్డ్ ఎంప్లాయీకి ప్రతిరోజు 1,100 ఉండాలంట కూలి. స్కిల్డ్ ఎంప్లాయీకి 1,100, అన్స్కిల్డ్ ఎంప్లాయీకి దాదాపు 600 నుంచి 700. అలాంటి పరిస్థితులు బిజినెసెస్కు ఉన్నాయా? బిజినెస్ రెంట్ కట్టి, లీజులు కట్టి, మెయింటెనెన్స్ చేసి, శాలరీస్ ఇచ్చి బిజినెస్ నడిపి దానిపై ప్రాఫిట్స్ వచ్చేంత ఇప్పుడు సీన్ ఉందా హైదరాబాద్లో? అంటే 98% బిజినెస్లు ఉట్టిగా అంటే తూతూ మంత్రంగా నడిపిస్తున్నారు. లాస్ వచ్చినా పరువు పోతుందని నడిపిస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా లాభాలు వస్తలేవు. ఇటు రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది, అటు సాఫ్ట్వేర్ సెక్టర్ డౌన్ అయిపోయింది. అయినా వందల మంది సిటీకి రావడం వీళ్లకున్న దురాశకు, దురహంకారానికి నిదర్శనం కాదా? ఊళ్ళో ఉన్న సేఫ్ బేస్ విడిచిపెట్టి 10 మంది సిటీలో ఉంటే సిటీ
లైఫ్ లీడ్ చేస్తున్నారు, సిటీలో ఉంటాడు వీడు అని అనిపించుకోవడానికి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి అవస్థలు పడి పిల్లల భవిష్యత్తు పాడు చేసుకొని లక్షల డబ్బులు ఫీజు రూపంలో పాడు చేసుకొని లక్షల వేలు రెంటులు కడుతూ ఇక్కడ జీవించే కన్నా ఊళ్ళల్లో ప్రశాంతంగా జీవించడం చాలా బెటర్. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్కడి నుంచి అంటే అక్కడ వచ్చింది. పిల్లల భవిష్యత్తు మీరు నిర్మించుకోవాలంటే అక్కడ ఏదో ఒక కాలేజీలో వేసి గూగుల్ని బేస్ చేసుకొని ఇక్కడ లెసన్స్ చదువుకున్న పిల్లలు ఈజీగా పాస్ అవుతారు. అంటే లెక్చరినే కన్నా గూగుల్లో ఉన్న డేటా చదివి ఎగ్జామ్ రాసే పిల్లగాడు ఈజీగా పాస్ అవుతాడు. ఇది నా హామీ. నా సజెషన్ ఒప్పుకోండి. నేను చాలా క్రిటికల్ థింగ్ చెప్తున్నా. డ్రామాలు మానేసేయండి. మీరు ఆడుతున్నది మొత్తం డ్రామానే. పిల్లల భవిష్యత్తు పేరు పెట్టుకొని తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ టైంపాస్ చేస్తున్నారు, కానీ ఇక్కడ నయా పైసా సంపాదించి ఊళ్ళకు పంపించే ఛాన్సే లేదు. ఆ ఊళ్ళలో కూడా ఇల్లు ఎట్లా కట్టుకుంటారు అంటే, ఇప్పుడు ఇందిరమ్మ పథకము అది ఇది వచ్చినందుకు వాడో 3-4 లక్షలు ఇస్తే వీళ్ళు ఒక 2-3 లక్షలు వేసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని దాంట్లో ముసలిలను కూర్చోబెట్టి మళ్ళీ సిటీలో వచ్చి ఈ కంపు జీవితంలో అనుభవిస్తారు. కాబట్టి అందరూ మీ మనసును ఒక్కసారి కదిలించండి. మీరు ఇక్కడి నుంచి పోవటం వల్ల 2 అడ్వాంటేజెస్ అయితే, ఒకటి సిటీకి తన ఒరిజినల్ స్టేట్ ఏమో తెలిసి వస్తుంది. మీరంతా ఉండి విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే సిటీ గ్రో అవుతుంది అని పొలిటీషియన్స్ కూడా ఒక గర్వంగా ఉంది. అసలు మీ అవస్థ కన్నా మీరు పెట్టే ఖర్చు వీళ్లకు చాలా ఇంపార్టెంట్. మీరు ఊళ్ళో నుంచి వచ్చి ఏ అవస్థలు పడుతున్నారో ఎవరు పట్టించుకోడు. మీరు ఖర్చు చేస్తున్నారా లేదా, ఖర్చు చేసినాక ఏం ఫలితం పొందుతున్నారు అది కూడా అవసరం లేదు. మీరు చచ్చినట్టు సిటీలో పడి ఉంటున్నారా లేదా, ఇది తప్ప ఎవ్వరికీ మీ మీద ప్రేమ ఏమాత్రం లేదు. మీరు ఇక్కడ వచ్చి సాధించింది ఏమీ లేదు అని మీరు ఒప్పుకోకపోయినా నేను ముఖం మీద చెప్పేస్తున్నాను. మీకు ఛాన్స్ ఉంటే తక్షణం అంటే కావలిస్తే ఇంకా 6 నెలల కొంపలు అరిపోతాయి. 6 నెలల లోపే మీకు పాసిబిలిటీ ఉంటే, మీకు అంత పిల్లల భవిష్యత్తు అనే ఒక పిచ్చి లేకపోతే మీరు ఊళ్ళకు పోయి సెటిల్ కావడం చాలా బెటర్. ఈ సజెషన్ ఇన్నందుకు చాలా మంది అంటే సంతోషపడతారు. సంవత్సరం అయినాక చూడండి సంతోషపడతారు, అరే బెస్ట్ టైంలో బెస్ట్ సజెషన్ ఇచ్చిండు, మనం ఇన్లేదు సిటీలో పడున్నాము, ఇప్పుడు అంటే కాల్చి వాత పట్టినట్టు అయింది, మళ్ళీ పారిపోతే పరుగు పోతుంది, అప్పుడే వెళ్ళిపోయింటే బ్రహ్మాండంగా ఉంటుండే అని మీరే స్వయాన ఒప్పుకునే టైం రావద్దు అని కోరుకుంటూ అందరూ నా సజెషన్ ఖచ్చితంగా పాటించండి. బయట సేవింగ్, ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి. ట్యాక్స్ గట్టిగా వసూలు చేసే అన్ని మార్గాలు ప్రభుత్వాలు వెతుకుతున్నాయి. అభివృద్ధితోని హైదరాబాదు డెవలప్ అయ్యి మీకు జాబ్స్ ఇచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు. కాబట్టి అందరూ నా మాట వినండి. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మీ కొంప కొల్లేరవుతుంది. సిటీల రెంట్స్ కూడా, రెంట్పై ఆధారపడ్డ వాళ్ళు కూడా కొద్దిగా అలర్ట్ అయిపోండి. మ్యాక్సిమం 1-1.5 year మీకు సాగుతుండొచ్చు. తర్వాత మీ ఇన్కమ్స్ కూడా పడే అన్ని సూచనలు ఉన్నాయి అని తెలియజేసుకుంటూ నమస్కారం.